We praise you, Lord. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. Now help us. దయచేసి ఈ సమయంలో మీరు మాకు సహాయం Touch us చేయండి. with your spirit. మీ ఆత్మతో మమ్మల్ని Bind ముట్టండి. the powers of darkness. చీకటి శక్తులన్నింటినీ బంధించండి. Speak to me and speak to these dear people. నాతో మాట్లాడండి, నీ ప్రియులతో మీరు మాట్లాడండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Let us turn to 1 John 3rd chapter మొదటి యోహాను 3వ అధ్యాయం చూద్దాము. and verse 2. 2వ వచనము. Now we think of the days of Jesus' second coming. మరి ఈ దినాల్లో మనము యేసు యొక్క రెండవ రాకడను గూర్చి తలస్తూ ఉంటాము. The second appearing of Jesus. యేసు యొక్క రెండవ మారు ప్రత్యక్షత కొరకు మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. Many people say they have faith, చాలామంది మాకు విశ్వాసం ఉంది అంటారు, but that is not living faith. కానీ అది జీవం కలిగిన విశ్వాసం కాదు. If you say you have faith, ఒకవేళ మీకు విశ్వాసం ఉంది అని మీరు చెప్పినట్లయితే it must be living faith. అది జీవము గల విశ్వాసం అయి ఉండాలి. It is not enough just being a believer, ఒక విశ్వాసిగా ఉండడము అనేది ఎంత మాత్రం సరిపోదు. but no power is getting out of you. నీ నుండి ఏ శక్తి రావడం లేదు. If you are full of power, నీవు శక్తితో నింపబడినట్లయితే you will do things what Jesus did. యేసుక్రీస్తు ఏ కార్యాలు చేశారో ఆ కార్యాలు నువ్వు చేస్తావు. Jesus also said, you will do the things more than me. యేసుక్రీస్తు చెప్పారు, నాకంటే గొప్ప వాటిని మీరు చేయుదురు అని. But is your faith a living faith? అయితే నీ విశ్వాసము జీవం కలిగిన విశ్వాసంగా ఉందా? If God removes all the money దేవుడు నీ దగ్గర నుంచి డబ్బంతటిని తీసివేస్తే, from your pocket, నీ జేబులోంచి ధనమును తీసివేస్తే, if Jesus is living in you, నీలో యేసు జీవిస్తున్నట్లయితే you will be happy. నువ్వు సంతోషంగానే ఉంటావు. So many people, they are not happy if they get any loss. చాలా మంది ఏదైనా నష్టం చవి చూడాల్సి వచ్చినప్పుడు వారు సంతోషంగా ఉండలేకపోతారు. About 13 years I worked for God in Akvidu area. ఆకివీడు స్థలంలో సుమారుగా 13 సంవత్సరాల పాటు నేను దేవుని సేవ చేసి ఉన్నాను. I was taken away from that place. కానీ ఆ స్థలం నుంచి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. And they did not give me any money. ఆ సమయంలో వారు నాకు ఏ ధనము ఇవ్వలేదు. They simply said, go to some place, Adilabad. వారు కేవలము ఆదిలాబాద్లో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళండి మీరు అని మాత్రం చెప్పారు. They did not give me even traveling charges. ప్రయాణ ఖర్చులు కూడా వారు ఇవ్వలేదు. What about my food and other things? అలాంటప్పుడు మరి నా ఆహారము ఇతర వ్యవహారాల విషయమై ఎలాగా? Because I learned to send away every paisa to the headquarters. నేను ప్రతి పైసా వచ్చినది హెడ్ క్వార్టర్స్కి పంపించడం అనేది అలవాటు. I never used offering for myself. చందాను ఎప్పుడు కూడా నా కొరకు నేను వాడలేదు. I did not unnecessarily use the money. అనవసరంగా ఆ ధనమును ఎన్నడూ వినియోగించలేదు. Every month I used to send the accounts. ప్రతి నెల అకౌంట్స్ పంపించేవాడను. The balance sheet must be tallied. ఆ యొక్క లెక్కల ఆ బ్యాలెన్స్ షీట్ అంతా కూడా సరిపోవాలి. But how can I live there? మరి వెళ్ళిన స్థలంలో నేను ఎలాగ జీవించాలి? I had 2 young daughters. నాకు ఆ సమయంలో 2 యవనస్తులుగా ఉన్న పిల్లలు ఉన్నారు. But Jesus taught me faith. కానీ యేసుక్రీస్తు నాకు విశ్వాసం నేర్పించారు. I was leading a fireman. నేను ఒక ఫైర్మ్యాన్ ని నడిపిస్తూ ఉన్నాను రక్షణలోనికి. Daily I used to go to him. ప్రతి దినము నేను అతనితో మాట్లాడుతూ I ఉండేవాడు. used to sit with him. నేను అతనితో కూర్చుండేవాడను. And one day I led him and prayed with him and coming home. ఒక దినము అతని ప్రార్థనలో నడిపిస్తూ తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉన్నాను. In the morning my wife said there was nothing at home. అయితే ఆ దినం ఉదయకాలంలో నా భార్య నాతో చెప్పింది, ఇంట్లో ఏమీ లేవు, Even no vegetables. కూరగాయలు ఏమీ లేవు. So when he was coming with me, మరి ఆ వ్యక్తి నాతో పాటు వచ్చినప్పుడు I did not tell him anything. అతనికి నేను ఏమీ చెప్పలేదు. He led me to the market. అతను నన్ను కూరగాయల మార్కెట్కి తీసుకెళ్లారు. And I was thinking he was buying for himself. నేను అనుకున్నాను అతని కొరకు కూరగాయలు తీసుకుంటున్నాడేమో, ఏదైనా He కొంటున్నాడు. took bag full of
vegetables. అతడు ఒక సంచి నిండా కూరగాయలు తీసుకున్నాడు. And both of us were walking. ఆ తర్వాత ఇద్దరము నడుస్తూ వచ్చాము. Straight we walked to our house. నేరుగా మా ఇంటికి వెళ్ళాము. And I thought he will go away. ఆ తర్వాత అతను వెళ్ళిపోతాడు అని తలంచాను. What he did was, he kept the vegetable bag there and he went away. అతను ఆ సంచి కూరగాయల సంచిని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. And in that bag, ఆ బ్యాగ్లో what all the list she wrote to me, all those vegetables were there. నాకు నా భార్య ఏదైతే కావాలి అని లిస్ట్ అంతా రాసిందో అవన్నీ కూడా ఆ సంచిలో ఉన్నవి. Yeah, that's how I learned faith. ఆ రీతిగా నేను విశ్వాసం నేర్చుకున్నాను. My first daughter was dying in the government hospital. నా మొదటి కూతురు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయే పరిస్థితిలో ఉండి ఉన్నది. My wife wanted me to get water, hot water. నా భార్య మరి ఆమె కొరకు కొన్ని వేడి నీళ్లు తీసుకురమ్మని అడిగినప్పుడు, When I was going home, నేను దాని కొరకు ఇంటికి వెళ్తున్నప్పుడు to fetch water, ఆ నీళ్ళని తీసుకురావడానికి I found a fire station. అక్కడ ఒక ఫైర్ స్టేషన్ చూశాను. This young man was there at the gate. ఈ వ్యక్తి ఆ ఫైర్ స్టేషన్లో ఉండే. I forgot everything that the girl was dying. మరి మా అమ్మాయి అక్కడ చనిపోయే పరిస్థితిలో ఉంది అన్న విషయమే నేను మర్చిపోయాను. I was leading him towards salvation. ఇతన్ని మాత్రం రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాను. After 2 hours, immediately I thought of, I forgot everything. 2 గంటల తర్వాత నాకు గుర్తొచ్చింది, అరే నేను అన్ని మర్చిపోయానేంటి అని. And that man was thinking, when I told him that my daughter was in the hospital. ఆ ఫైర్మెన్తో నేను చెప్పినప్పుడు నా కూతురు హాస్పిటల్లో ఉంది అన్నప్పుడు, and he could not believe that. అతను ఆ విషయం అసలు నమ్మనే లేదు. I must go and get water, I said, and went home. ఆ మధ్యలోనే నేను అతనితో చెప్పాను, నేను ఖచ్చితంగా వెళ్ళి నా కూతురికి వాటర్ తీసుకెళ్ళాలి అని. He was thinking, I am telling lies. అతను తలంచాడు నేను కేవలం అబద్ధాలు చెప్తున్నానని. He removed his fireman dress and in civil dress he went to hospital and checked. అతడు తన ఫైర్మెన్ డ్రెస్ని తీసేసి సివిల్ డ్రెస్లో నేను చెప్పిన రీతిగా అవునా కాదా అని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. I gave the bed number also. నేను అతనికి ఆ బెడ్ నంబర్ కూడా చెప్పడం జరిగింది. He was shocked to see the atmosphere there. వెళ్ళి చూసినప్పుడు అక్కడ పరిస్థితి చూసి అతను ఎంతో షాక్కి గురయ్యాడు. Yeah, my wife has fallen on her body, my daughter's body, and she was weeping. అక్కడికి వెళ్ళి చూసే సమయానికి నా భార్య నా కూతురు పైన పడి ఏడుస్తూ ఉంది ఆమె. And this girl, there was no hope at all that she would live. మరి నా కూతురు జీవించడానికి అసలు అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. He was shocked. అతను ఆ దృశ్యం చూసి ఎంతో కదిలించబడ్డాడు. What is this girl is dying? And he was speaking to me all the 2 hours. ఏంటి ఇది నిజమేనా? ఈ వ్యక్తి తన కూతురు చనిపోయే పరిస్థితిలో ఉంది, కానీ అది మర్చిపోయి నాతో ఈ 2 గంటల సమయము మాట్లాడుతూ ఉన్నాడు. That was the turning point in his life. అది అతని జీవితంలో మలుపుగా మారింది. He said, I never saw a pastor in Adilabad like this. నేను ఇంతవరకు ఆదిలాబాద్లో ఇలాంటి పాస్టర్ని ఎన్నడూ చూడలేదు అన్నాడు. And he was helping many pastors. అది వరకు అతను ఎందరో పాస్టర్స్కి సహాయం చేస్తూ ఉండేవాడు. That time onward, he started repenting. ఆ సమయం నుండే అతను పశ్చాత్తాపడడం ఆరంభించాడు. If you really have faith, నీకు నిజముగా విశ్వాసం ఉంటే, it is a living faith. అది జీవము కలిగిన విశ్వాసము. Yeah, without works, your faith is waste. క్రియలు లేకుండా నీ విశ్వాసము వ్యర్థము. It's dead faith. అది కేవలం మృతమైన విశ్వాసము. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైనట్టయితే, yeah, God is in you, Jesus in you. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు. Yeah, what must you do? మరి నీవేం చేయాలి? 3rd verse. 3వ వచనము, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. You must purify yourselves daily. మిమ్మల్ని మీరు ప్రతి దినము పవిత్రులుగా చేసుకోవాలి. You confess about Jesus when you were converted. నీవు మార్పు నొందిన సమయాల్లో దేవుని ఎదుట ఒప్పుకొని ఉన్నావు. And that's all. That was the end of your life. No growing. ఇంకా అంతే, అక్కడే ఆగిపోయింది నీ జీవితము. దాని తర్వాత ఎదగడము వృద్ధి చెందడం అనేది ఏది లేదు. When you plant a plant, నీవు ఒక మొక్కని నాటినట్లయితే there is life in that plant. ఆ మొక్కలో జీవం ఉంది. It grows.
అది పెరుగుతూ ఉంటుంది. You are not growing spiritually. కానీ నీవు ఆత్మీయంగా వృద్ధి చెందడం లేదు. You are just as you were when you were converted. నీవు మారు మనసు నొందినప్పుడు ఏ రీతిగా ఉన్నావో అదే రీతిగా ఉన్నావు. You are a dead man. నీవు చచ్చిన వాడవు. You are a dead woman. నీవు చచ్చిన దానవు. No fruit at all. ఏ ఫలమే లేదు. You are a hypocrite. నీవు వేషధారివి. You are not confessing your sins, what you are doing. నీవు ఏ పాపాలు చేస్తున్నావో వాటిని ఒప్పుకోవడం లేదు. You are coming year by year you are coming. ఇక్కడ సంవత్సరం తర్వాత సంవత్సరం వస్తూనే ఉన్నావు. But nothing is happening. కానీ ఏ కార్యం జరగడం లేదు. You are still in darkness. ఇంకా చీకటిలోనే ఉన్నావు. Still speaking lies. ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు. Without any fear of God. దేవుని భయమే లేకుండా. You are speaking as you please. నీకు ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతూ You ఉన్నావు. don't have the fear of God. దేవుని భయం ఏమీ లేదు. You are a dead man. నీవు చచ్చిన వాడవు. Again you have come here మరలా నీవు వచ్చావు without any fruit, ఎలాంటి ఫలమే లేకుండా, any deliverance. ఎలాంటి విడుదల లేకుండా. What is the use of coming and going, coming and going, coming and going? అలాంటప్పుడు వచ్చి వెళ్ళడం వల్ల అసలు ప్రయోజనం ఏంటి? Only hypocrisy is seen in you. కేవలం వేషధారణ మాత్రమే నీలో కనబడుతూ ఉంది. There is no life of God in you. దేవుని జీవమే నీలో లేదు. You are not winning any soul. ఏ ఆత్మను రక్షింపలేని పరిస్థితిలో ఉన్నావు. You think you are converted. నీవు మార్పు నొంది ఉన్నావు అని తలస్తూ ఉన్నావు. We see 7 churches in Revelation. ప్రకటన గ్రంథంలో మనం 7 సంఘాలను చూస్తూ ఉన్నాము. The first church, Ephesus. మొదటి సంఘము ఎఫెసు సంఘము. Revelation 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. People think after conversion you need not purify yourself. ప్రజలు సాధారణంగా మారు మనసు పొందిన తర్వాత ఇంకా పవిత్రపరచబడడం అవసరం లేదు. You no need of confessing your sin. ఇంకా మరలా పాపంలో ఒప్పుకోవాల్సిన అవసరం You can లేదు. speak lies, write lies, you can do any treacherous sin. నీవు ఏ రీతిగానైనా అబద్ధాలు ఆడొచ్చు లేదా ఏ కార్యాలైనా చేయొచ్చు ఇష్టం What do we see about this church, Ephesus? అయితే ఈ ఎఫెసు సంఘం గురించి ఏమని చూస్తున్నాము? Jesus was telling them, I know thy labor and patience. యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు, నాకు వారి క్రియలు వారి సహనము తెలుసు. This church was really converted once. ఈ సంఘము నిజంగానే ఒక మారు సరైన రీతిగా మారు మనసు చెందిన సంఘమే. And Jesus says, I know your works. అందు నిమిత్తం యేసుక్రీస్తు నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు. What are your works? ఆ క్రియలేంటి? You can't bear the evil people. నీవు చెడ్డవారిని సహించలేవు. You have tried them and would say they are apostles and are not, and found them liars. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. Third verse. 3వ వచనం. And has borne and has patience, you have labored and has not fainted. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. But I have something against you. అయినప్పటికీ నీకు వ్యతిరేకంగా నాకు ఒకటి ఉంది. What is that? ఏంటి ఆ తప్పు? 5th verse. Remember therefore from whence thou art fallen, and repent. 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. Jesus is loving Savior. యేసుక్రీస్తు ప్రేమించే రక్షకుడు. Because he is loving, he was warning that church. ఆయన ప్రేమిస్తున్నాడు గనుకనే ఆ సంఘమును హెచ్చరిస్తూ ఉన్నాడు. What is purifying? పవిత్రపరచుకోవడం అంటే ఏంటి? What Jesus tells you, you must obey. యేసుక్రీస్తు ఏది నీకు చెప్తున్నారో దానికి విధేయత చూపించడమే. You have to repent again. నీవు మరలా మారు మనసు పొందాలి. 20 years back you say you have repented. 20 సంవత్సరాల క్రితము నేను మారు మనసు పొందాను అని చెప్తావు. You are a hypocrite. నీవు వేషధారివి. You are not purifying yourself. నిన్ను నీవు పవిత్రపరచుకోవడం లేదు. As a woman you are cleaning your house, sweeping your house every day. ఒక స్త్రీగా నీవు నీ ఇంటిని ప్రతి దినము ఊడుస్తావు. You have to sweep your house. నీ ఇంటిని నువ్వు శుభ్రపరచుకోవాలి. Because you want your house to be clean. ఎందుకంటే నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి గనక. Likewise your heart must be clean always. అదే రీతిగా నీ హృదయం కూడా అన్ని వేళలా శుభ్రంగా ఉండాలి. You don't come to me and say I have fallen in that sin.
నీవు వచ్చి నేను ఆ పాపంలో పడ్డాను అని చెప్పవు. You are a proud man. నీవు గర్విష్ఠుడవు. You don't have the fear of God. దేవుని భయం నీకు లేదు. You think you are an angel. నీవు ఒక దేవదూతమని తలస్తున్నావు. Yeah, you are doing everything. అన్నీ చేస్తూ ఉన్నావు. Wretched things you are doing. ఎంతో దుష్టమైన కార్యాలు చేస్తున్నావు. You are speaking lies. అబద్ధాలు మాట్లాడుతున్నావు. You are speaking abusive language. ఎంతో దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నావు. What is he warning them? దేవుడు వారిని ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? I know all your works. నాకు నీ క్రియలన్నీ తెలుసు. But I will come again. నేను మరలా వస్తాను. I will take away the candlestick. దీపస్తంభము నుండి తీసివేస్తా. If you don't repent. నీవు పశ్చాత్తాపడకపోతే, మారు మనసు నొందకపోతే. Why God has brought you here? ఎందుకు దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు? Yeah, it is good thing you are doing this and that. నీవు ఇక్కడ అది ఇది చేయడము అనేది మంచిదే. But what about your heart? అయితే నీ హృదయ పరిస్థితి ఏంటి? Many people think that you are a good woman. చాలా మంది నువ్వు మంచి స్త్రీవి అని తలస్తారు. Yeah, by your words they think you are so good enough. నీ మాటలను బట్టి వారు తలస్తూ ఉంటారు మంచి వ్యక్తివి. By your appearance they may say you are a good person. నీ రూపమును బట్టి నువ్వు మంచి వ్యక్తివి అంటారు. But you are disguising yourself. అయితే నిన్ను నీవు మారు వేషంతో మోసపరుచుకుంటున్నావు. 2 Corinthians 2వ కొరింథీ 7th chapter 7వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. Having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness with fear of God. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. In the beginning days, ఆరంభ దినాల్లో you used to come to me. మీరు నా యొద్దకు వచ్చేవారు. You tell me many things. ఎన్నో విషయాలు చెప్పుకునేవారు. I am not able to do this, I am not able to do that. నేను ఇది చేయలేకపోతా ఉన్నాను, అలా చేయలేకపోతున్నాను. Suddenly I spoke a lie. అకస్మాత్తుగా నేను అబద్ధం మాట్లాడాను. Suddenly I have fallen into that sin. అకస్మాత్తుగా ఆ పాపంలో పడిపోయాను. But now you are a dumb woman. అయితే ఇప్పుడు నువ్వు ఎంతో మూగ వ్యక్తిగా మారావు. You are a dumb man. నీవు మూగవాడిగా You మారావు. are a hypocrite. నీవు వేషధారివి. You are just pretending that you are a believer. కేవలం విశ్వాసినని నటిస్తున్నావు. You are not purifying yourself. నిన్ను నీవు పవిత్రపరచుకోవడం You లేదు. don't have the power to change your ways and open your mouth and tell. నీ మార్గములు మార్చుకోవడానికి నీకు శక్తి లేదు. నీ నోటిని విప్పి చెప్పడానికి లేదు. How can you face him? నీవు ఆయనని ఎలా ఎదుర్కొంటావు? When he appears, ఆయన ప్రత్యక్షమైనప్పుడు he is going to ask you. ఆయనే నిన్ను అడగబోతున్నాడు. Now God has given you this time. ఈ సమయంలో దేవుడు నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. That you may open your mouth and confess your sin and cleanse yourself. మరి ఇప్పుడు నీ నోరు తెరచి పాపములను ఒప్పుకొని పవిత్రపరచుకోవాలని. Eternal life is valuable. నిత్య జీవము అనేది ఎంతో విలువైనది. John 17th chapter. యోహాను 17వ అధ్యాయము verse 3. 3వ వచనం. This life eternal, that they might know thee and only true God and Jesus Christ whom thou hast sent. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. You must know who is Jesus. యేసు ఎవరో నువ్వు ఎరగాలి. He will ask you, why did you do this? అడుగుతూ ఉంటారు ప్రజలు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. When a pastor comes to you, ఒక పాస్టర్ నీ దగ్గరకు వచ్చినప్పుడు you will say many pious words. నీవు ఎన్నో భక్తిపరమైన మాటలు చెప్తావు. That is disguising yourself. అది కేవలం నిన్ను నీవు మోసపుచ్చుకోవడం. You appear before others, you are a good person. ఇతరుల ముందు నీవు మంచి వ్యక్తి కనబడుతున్నావు. And that pastor thinks you are greater than him. ఆ పాస్టర్ గారు కూడా అతనికంటే నువ్వు గొప్ప వ్యక్తివి అనుకుంటారు. They will give him 500 rupees. నీవు ఆ తర్వాత 500 రూపాయలు ఇచ్చేస్తావు. And he will come next month also. ఆ తర్వాత నెల కూడా మరలా వస్తాడు అతను. You will give him 1000 rupees. అప్పుడు నువ్వు 1000 రూపాయలు ఇస్తావు. He thinks you are greater than that pastor. అప్పుడు ఆ పాస్టర్ కంటే కూడా నీవే గొప్పవాడవని అతను తలస్తాడు. You are like a wolf in the disguise of sheep. నీవు గొర్రె చర్మం ధరించుకున్న తోడేలు స్వభావం కలిగిన. First Timothy, మొదటి తిమోతి 6th chapter, 6వ అధ్యాయము 17th verse. 17వ వచనము. Charge them that are rich in the world, that they be not high-minded, nor trust in the uncertain riches. 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక,
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసి దేవుని యందే నమ్మిక ఉంచుడని That ఆజ్ఞాపించు. faith is not there in you. అయితే అలాంటి విశ్వాసము నీకు లేదు. If the money is taken away at a stage now, ఇప్పటికిప్పుడు నీ నుంచి ధనం అనేది తీసివేయబడితే there will be alarm. How can I eat? What can I eat? What can I adorn? And so on. నీవు ఎంతగానో కలవరపడిపోతూ ఉంటావు. నేనేం తినాలి, ఏం ధరించాలి, ఏం చెయ్యాలి అని. You are a dead man spiritually. నీవు ఆత్మీయంగా చచ్చిన వాడవు. And till now you are using your money for yourself. ఇప్పటి వరకు కూడా నీ ధనమును నీ కొరకు వాడుతూ ఉన్నావు. You don't think of God. దేవుని విషయమై నువ్వు ఆలోచించట్లేదు. Oh, one rich man was thinking, ఒక ధనవంతుడు తలస్తూ ఉన్నాడు, I got lot of crop this year. ఈ సంవత్సరము నాకు విస్తారమైన పంట పండింది. And what were his thoughts? Yeah, I will build more godowns. నేను మరి ఎక్కువగా కొట్లను కట్టిస్తాను, Gather all the harvest. ఆ పంటనంతా సమకూర్చుకుంటాను. And I will say to myself, అప్పుడు తన ప్రాణంతో అతను అనుకుంటాను అని, yeah, you eat and drink. There is much for you. నా ప్రాణమా తినుము, తాగుము, But సుఖించుము. Jesus said, that night God comes to him and say, if you die tonight, అయితే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఈ రాత్రి నువ్వు చనిపోయిన ఎడల what will happen to all these riches? నీవు సమకూర్చుకున్న ఆ విస్తారమైన You are not సమృద్ధి thinking like విషయం that. ఏంటి? You are thinking you are eternal man. నీవు నిత్యము జీవించేవాడవని There is తలస్తున్నావు. no wisdom in you. నీలో జ్ఞానము లేదు, There is darkness in you. నీలో చీకటి You are ఉంది. not thinking of your eternal life. నీ నిత్య జీవం గురించి తలంచట్లేదు. You are not thinking about God and His Son. దేవుని గురించి, దేవుని యొక్క కుమారుని What గురించి they are thinking తలంచట్లేదు. about you, that is wisdom. What Jesus is thinking, what His Father is thinking about you. యేసుక్రీస్తు ఏమని తలస్తూ ఉన్నారు, తండ్రి అయిన దేవుని గూర్చి ఏమని తలస్తున్నాడో అది ప్రాముఖ్యము, That is wisdom. అది జ్ఞానము. You cannot say what God is telling you about your heart. కానీ దేవుడు నీ హృదయ పరిస్థితి విషయమై ఏమని చెప్తున్నారో నువ్వు చెప్పలేవు. You don't have that knowledge. నీకు ఆ జ్ఞానము లేదు. You must have that knowledge. కానీ ఆ జ్ఞానము నీకు కావాలి. Why you have come here? ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు? God is now rebuking you. ఈ సమయంలో దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. God is now telling you, warning you. దేవుడు ఈ సమయంలో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. Remove our sin now. You go to your corner and sit. నీవు ఒక స్థలమునకు వెళ్ళి, ఓ మూలన వెళ్ళి మోకరించు. Your mind is not accepting that. కానీ నీ మనసు దాన్ని You are అంగీకరించట్లేదు. not able to sit on one place. ఒక స్థలంలో కూర్చోవడానికి You లేదు. are not talking to God. నీవు దేవునితో మాట్లాడటమే And God లేదు. is not talking to you. దేవుడు కూడా నీతో Don't మాట్లాడటం have the fear of God. దేవుని భయం నీకు లేదు. What God is telling you, you are not able to think or imagine or tell. దేవుడు నీ గూర్చి ఏమని చెప్తున్నాడో దాని గూర్చి తలంచట్లేదు, చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. Some of you are coming and going for 15 years or 20 years. మీలో కొందరు 15 సంవత్సరాలు లేదా ఎన్నో సంవత్సరాలుగా వస్తూ వెళ్తూనే ఉన్నారు. But you don't have the habit of cleansing yourself, అయితే దేవుడు మిమ్మల్ని కడిగి ఉన్నారు అన్నది చెప్పలేకపోతారు. purifying yourself. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవడము. Our girls which are in this compound, మన ఈ ఆవరణంలో ఉన్న అమ్మాయిలు often they come to me. తరచుగా నా దగ్గరకు వస్తూ ఉంటారు. I had a loveless thought after a particular person. వచ్చి నేను ఒక వ్యక్తి ఎడల ప్రేమహీనతతో ఉన్నాను అని చెప్తూ ఉంటారు. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి, Please pray for me. నా కొరకు ప్రార్థించండి. Usually they do that. వారు ఎక్కువ అలాగా వచ్చి చెప్తూ ఉంటారు. I didn't want to have that thought in me. నాకు ఆ ఆలోచన అలాగా ఉండడం అనేది ఇష్టం లేదండి. This loveless thought. ఇలాంటి ప్రేమహీనత తలంపు. I'm not able to talk with her freely. నేను ఆమెతో మంచిగా మాట్లాడలేకపోతున్నాను. Please pray for me. దయచేసి నా కొరకు ప్రార్థించండి. They will bring a small bottle and ask me to pray with oil. అదే రీతిగా ఒక నూనె తీసుకొచ్చి నాకు నూనెతో రాసి ప్రార్థించండి అంటారు. Even wrong thoughts come to them. ఒకవేళ వారికి ఏదైనా చెడ్డు తలంపు వచ్చినా They will kneel down వారు మోకరించి with tears in their eyes. వారి కళ్ళలో కన్నీటితో Please pray for me. దయచేసి నా కొరకు ప్రార్థించండి. Since 1 week, I am not able to get victory over my thoughts. ఒక వారం పాటుగా నాకు నా తలంపుల పైన విజయం రావట్లేదు. But you people, కానీ మీరు you think yourself you are God. మిమ్మును గురించి మీరే దేవుడు అని తలస్తారు. You are a man. నీవు మానవుడవు. James 3rd chapter, what we see, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? first verse,
మొదటి నుంచి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము. James was telling, we are at fault in many things. ఇక్కడ యాకోబు చెప్తూ ఉన్నాడు, అనేక విషయములలో మనం తప్పిపోతున్నాం. He is a saint of God. He was including himself. అతను దేవుని సంబంధం అయినప్పటికీ తన్ను తాను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు. In many ways we are faulting, we are committing sins. అనేక విషయములలో మనం తప్పిపోతున్నాము, పాపం చేస్తున్నాము. You think you don't commit any fault. కానీ నీవు మాత్రము ఏ తప్పు నేను చేయట్లేదు అన్నట్లుగా ఉంటావు. Pretend that you are a holy person. నీవు పరిశుద్ధుడవు అన్నట్టుగా నటిస్తావు. And you pretend that you are next to God. Great darkness is engulfing you. ఎంతో గొప్ప చీకటి నిన్ను మృంగివేస్తూ ఉంది. John 15th chapter. యోహాను 15వ అధ్యాయము verse 3. 3వ వచనం. What God is doing when you are hearing the word of God. దేవుని వాక్యం నువ్వు వింటున్నప్పుడు ఆయన చేసేదేంటి? 3rd verse. 3వ వచనము. You are clean through the word which I have spoken unto you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. How can you become clean? నీవు ఎలాగ పవిత్రుడవు అవుతావు? By hearing the word of God. దేవుని వాక్యం వినుటను బట్టి And obeying that word of God. ఆ వాక్యంకు విలువనివ్వడాన్ని బట్టి. What is obeying? విధేయతను చూయించుట. Confessing all your sins. నీ పాపములన్నీ ఒప్పుకోవడం. Why you are pretending that you don't have any sin? మరి నీవెందుకు నీలో ఏ పాపం లేదన్నట్టుగా నటిస్తావు? There will be no use of coming. మరి అలాంటప్పుడు వచ్చి ప్రయోజనం ఏమీ లేదు. You are not cleansing yourself. నిన్ను నీవు పవిత్రపరచుకోవడం లేదు. You are not obeying the word of God. దేవుని వాక్యానికి విధేయత చూయించట్లేదు. In 1973, 1973వ సంవత్సరంలో my first girl Ruth, she became very sick. నా పెద్ద కూతురు రూత్ ఎంతగానో సిక్ అయింది. At that time she was 1.5 years old. ఆ సమయంలో ఆమె 1.5 సంవత్సరాలు. She was having whooping cough. ఆమెకు దగ్గు విపరీతంగా ఉన్నది, కోరింత దగ్గు. She was badly sick. So one day she was not able to breathe. She was not able to even cough. ఒక దినము ఆమెకు ఎక్కువగా ఇబ్బంది పడి సరిగ్గా దగ్గలేని పరిస్థితి, శ్వాస తీసుకొని పరిస్థితి. There were many medical people whom I know in Hyderabad. అయితే హైదరాబాద్ లో నాకు తెలిసిన మెడికల్ ఫీల్డ్ వారు ఎంతో మంది ఉన్నారు. I took her to all the hospitals. నేను ఈమెను వారందరి యొద్దకు తీసుకెళ్లాను. But no use. They are treating, but there was no hope at all. ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ప్రయోజనమే ఉండట్లేదు. అక్కడ ఏ నిరీక్షణ లేదు. That heavy breath and coughing, all the way coughing, not even 1 minute rest. ఎంతో ఆయాసంతో విపరీతమైన దగ్గుతో బాధపడుతూ 1 నిమిషం పాటు కూడా నెమ్మది లేని పరిస్థితి. One night, అయితే ఒక రాత్రి I thought it is the last moment. నేను అనుకున్నాను అదే ఇంకా చివరి సమయాలేమో అని ఆమె విషయంలో. I spread her before the Lord. Lord, I went to so many hospitals, doctors, nothing is happening. Prabha, she is dying. నేను ఎంతో మంది డాక్టర్స్ యొద్దకు హాస్పిటల్స్ కి వెళ్ళాను, ప్రయోజనం లేదు, ఆమె చనిపోతుంది. That was the death point. I know what God was teaching me. ఆ సమయంలో నాకు అర్థమవుతుంది దేవుడు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు. I was not obeying God. నేను దేవునికి విధేయత చూయించడం లేదు. God told me once. దేవుడు ఒక మాట నాకు చెప్పారు. Now thus saith the Lord that created thee, O Jacob, and he that formed, O Israel, fear not, for I have redeemed thee, I have called thee by thy name. యెషయా 43 మొదటి వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. He called me for his work. ఆయన తన పని కొరకు నన్ను పిలుచుకున్నాడు. He called me in 1970. 1970వ సంవత్సరంలో పిలిచారు. It is 73. ఈ సంఘటన 73వ సంవత్సరము. I was not obeying God. అంతవరకు కూడా నేను విధేయత చూయించట్లేదు. I was telling many excuses. ఎన్నో సాకులు చెప్తూనే వచ్చాను. I will give my salary. నేను నా జీతం ఇచ్చేస్తాను. I will help the pastor. నేను పాస్టర్ కి సహకరిస్తూ ఉంటాను. Really, I know I was doing everything. That is enough. I was thinking. నేను నిజంగానే అలాగే చేస్తూ ఉన్నాను, ఇంకెన్నో చేస్తున్నాను కనుక అది సరిపోతుందని తలంచాను. I was not able to fully obey him. అంతేగాని పూర్తిగా విధేయత చూయించలేకపోతున్నాను. I was not coming out from my job. నేను నా ఉద్యోగం నుండి బయటికి రాలేకపోతున్నాను.
At that time, ఆ సమయంలో at the peak hour when she was dying, చివరి ఆ I సమయాల్లో knew within 2 minutes she will die. ఇంకొక 2 నిమిషాలైతే ఆమె చనిపోయే పరిస్థితి. Then I said, అప్పుడు నేను చెప్పాను, Lord, I will obey. ప్రభువా నేను విధేయత చూపిస్తాను, Please forgive me. దయచేసి నన్ను క్షమించండి, I am rebelling against you. నేను నీకు విరోధంగా తిరుగుబాటు చేయను, Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. Immediately she stopped that hoofing cough. వెంటనే ఆమె ఆ కోరింత దగ్గు ఆమెది ఆగిపోయింది. That was the mind of man, human. అది ఒక మానవుని మనసు. I will give anything to you, but I cannot resign my job. నేను ఏదైనా ఇస్తాను కానీ నా ఉద్యోగం మాత్రం రిజైన్ చెయ్యను. And I was telling also, please accept my services. నేను నా యొక్క సేవలను అంగీకరించండి అని చెప్తున్నాను. That is against the law of God. అయితే అది దేవుని న్యాయ విధికి విరోధమైనది. There are physical laws and spiritual laws. మనకు భౌతికమైనటువంటి సూత్రాలు ఉంటాయి, ఆత్మీయపరమైనవి ఉంటాయి. You know Isaac Newton. ఐజాక్ న్యూటన్ తెలుసు. Yeah, he saw once an apple went down only, but it did not went up. అతను ఒక మారు చూసినప్పుడు మరి యాపిల్ పండు అనేది అది క్రిందకి రావడము పైకి వెళ్ళకపోవడం అనేది అతను తలంచాడు. What is this? It did not go up. అది ఎందుకు పైకి వెళ్ళలేదు, Why it came down? ఎందుకు అది పడగానే క్రిందికే వచ్చింది. He started thinking. అతను ఎంతగానో దాని విషయమే తలస్తూ ఉన్నాడు. And there is gravity in this earth. అయితే ఈ భూమిలో ఆకర్షణ ఉంది, It will drag towards it. ఆ ఆకర్షణ శక్తి ఏ వస్తువునైనా దాని వైపు ఆకర్షిస్తుంది. Yeah, that is the law. Likewise, we have spiritual laws. అదే రీతిగా మనకు ఆత్మీయ సూత్రాలు ఉంటాయి. If you speak a lie, నీవు ఒక అబద్ధం మాట్లాడితే you receive the punishment. నీవు శిక్షను పొందుకుంటావు. You are ignorant of God's laws. నీవు దేవుని సూత్రాలకు లేదా ఆయన ఆజ్ఞలకు నిర్లక్ష్యత వైఖరితో ఉన్నావు. Let us turn to James, 1st chapter యాకోబు 1వ అధ్యాయము and 14th verse. 14వ వచనము. Every man is tempted when he is drawn away from his own lust. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. You are drawn towards the sin. నీవు పాపము వైపుకు ఈడ్వబడుతూ ఉన్నావు. Yeah, that is the law. అది సూత్రము. 15th verse. 15వ వచనం. When lust has conceived, it brings forth sin. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. And when it is finished, it brings forth death. పాపము పరిపక్వమై మరణమును కనును. You are speaking many lies without any fear of God. నీవు దేవుని భయం లేకుండా ఎన్నో అబద్ధాలు You మాట్లాడుతున్నావు. have become an agent of the devil. నీవు సాతానుకు అనుచరుడిగా ఉన్నావు. Bible says, without faith it is impossible to please God. అందు నిమిత్తమే వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట He is అసాధ్యం. the rewarder of them that diligently seek him. ఆయనను శ్రద్ధగా వెదుకు వారికి ఆయన దీవెనను అనుగ్రహిస్తాడు. Have you forgiven everyone? నీవు అందరిని క్షమించగలిగావా? Or is there anyone whom you are not able to forgive? మరి ఎవరినైనా క్షమించలేనటువంటి వ్యక్తి ఉన్నారా? How can God use you? అలాంటప్పుడు దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? You don't know why God is not using you. దేవుడు నిన్ను ఎందుకు వాడుకోవడం లేదో నీకు తెలుసు. 24 hours you are in the worldly works only. 24 గంటలు కేవలం లోక సంబంధమైన పనుల్లోనే నువ్వు ఉంటావు. You don't even have mind why I am not winning any soul. ఎందుకు ఒక ఆత్మని రక్షించలేకపోతున్నానన్న మనసే నీకు లేదు. The twisting serpent is in you. ఆ వక్ర సర్పము నీలో ఉంది. 2 Timothy, 2వ తిమోతి 2nd chapter 2వ అధ్యాయము and verse 20. 20వ వచనము. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. 2 types of vessels, 2 రకాలైన పాత్రలు, gold and silver, బంగారము వెండి, wood and this dust. కర్రవి మంటివి. 2 types of vessels. ఈ రీతిగా 2 రకాలైన పాత్రలు ఉన్నవి. Which vessel you are? మరి నీవు ఏ పాత్రవు? When you are hearing the word of God, నీవు దేవుని వాక్యం వింటున్నప్పుడు cleanse yourself. నిన్ను నీవు పవిత్రపరచుకో. Cleanse yourself wholly పరిపూర్ణంగా పరిశుద్ధపరచు. before you go away from this compound. ఈ ఆవరణం నుంచి నువ్వు వెళ్ళిపోయే ఒక మునుపు Cleanse yourselves thoroughly. మిమ్మల్ని మీరు బాగుగా కడుక్కొనుడి. Jesus says, let us cleanse ourselves. కనుక యేసుక్రీస్తు సెలవిస్తున్నారు, మనల్ని మనము పరిశుద్ధపరచుకుందాం. Let us pray. ప్రార్థించుకుందాం.